బీడీఎస్ పూర్తి చేసుకోబోయే విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతూ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఫైర్ అండ్ ఫీస్ట్ పేరుతో ప్రతి సంవత్సరం కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నిర్వహించే ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని శనివారం ఇగ్నైట్ 2024 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జాతికి ఉపయోగపడే విధంగా భారతదేశం గర్వించదగ్గ భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ చదివించుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా మీరందరూ మా బిడ్డలు, మీతో కలిసి పనిచేస్తాను. లోపల కూడా రాను, నేను మీరు గమనించుకుంటారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మెడికల్ కాలేజీ కోసం కట్టారు. ఇది డాక్టర్ చదువుకోలేకపోయినాను అన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాడిని ఇప్పుడు ఇంట్లోనే తయారైంది ఒక డాక్టర్ అమ్మ. తయారు కావడంలో స్ట్రైట్ రికార్డ్. నాకు 2 అమ్మాయిలు, 2 అల్లుళ్ళు. వాళ్ళు మీతో కలిసి పనిచేస్తారని అందరికీ హృదయపూర్వక ఒక్క మాట మనం చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆడబిడ్డలు కదా, మనం మాట్లాడవచ్చును, మాట్లాడకూడదు. ఇక్కడ పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడడం. బిగినింగ్ నుంచి ఉంది సీనియర్. మీ అందరికీ మంచి వెలుగు తీసుకొచ్చారు. మంచి పేరుంది ఈ కాలేజీకి. రాయలసీమలోనే కాకుండా దేశంలో పేరుంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది చంద్రశేఖర్ సార్ ఊర్లో ఉంటే ప్రిన్సిపాల్ పిలిచుండొచ్చు కదా. నేనైతే ఎవరిని మర్చిపోను. మీరంతా శ్రమపడి నా సంస్థకు చాలా పేరు తెచ్చారు. నేను కృష్ణ, నా ఫ్రెండ్ సినిమా యాక్టర్, ఆఫీస్లో కూర్చోన్నాను. నా కుమారుడు కూడా వచ్చాడు నాతో కూడా. రామానాయుడు గారు వచ్చారు. నేను ఎవరిగా నువ్వు అన్నాడు. వేరన్నాడని నేను మాట్లాడేస్తాను. నాన్నగారు అన్నాడు. చాలా